ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమును పైన ఆయన సంఘమును శిరస్సుగా నియమించెను. ఆయన సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. అక్కడ చదివిన వాక్య భాగంలో మనం గత కొన్ని రోజుల నుంచి దేవుని యొక్క వాక్య భాగం నుంచి సంఘము గురించి మనం నేర్చుకొని వస్తున్నాం. ఈరోజు మనం ఎఫెసీ పత్రికలో మాత్రమే సంఘము గురించి రాయబడి ఉన్న శ్రేష్టతల గురించి పగటి వరకు కాసేపు మనం ధ్యానించుకు తీరుతాం. ఎఫెసీ పత్రికను రాసిన రచయిత ఎవరు చెప్పగలుగుతారా? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసోసులో ఉన్న సంఘ బిడ్డలకు హెచ్చరిక ఇచ్చి తీరేతడిగా రాసిన ఒక పుస్తకంగా మనకి ఏ పుస్తకం కనబడి తీరుతున్నది? ఎఫెసీ పత్రికను మనకి కనబడి తీరుతున్నట్టుగా మనకి కనబడుతుంది. ఈ కాలంలో సంఘానికి ఇచ్చిన హెచ్చరిక ఎలాగా? పత్రికల ద్వారా కాదు, కానీ ఈ కాలంలో సంఘానికి ఇచ్చిన పరిచర్య ఎలా? వాక్య పరిచర్య ద్వారా, వాక్యం బోధించి, వాక్యం నేర్పించి, వాక్యంలో ఉన్న ప్రణాళికలను సంఘ బిడ్డలకు తెలియపరిచే ఏం చేసేది? సంఘ బిడ్డలని బలపరచుకు తీరేది. అలా సంఘ బిడ్డలకు ఏం చేశారు? ఆత్మీక జీవితంలో ఎదుగుదల పొందుకు తీరడానికి పౌలు గారు ఎవరికి? ఎఫెసోసులో ఉన్న సంఘ బిడ్డలకి ఏం చేశారు? ఆయన ఈ వర్తమానాన్ని రాసి తీరారు. దాని అర్థం పాస్టర్ గారికి సంఘ బిడ్డలకి ఏముంది? మంచి అనుబంధం ఉంది. వారు ఆర్థికంగా కాదు, మనిషి పరంగా కూడా వాళ్ళు ఏం చేశారు? అనుబంధాన్ని తీరారు. ఈ పగటి వేళ దేవుని బిడ్డలు కూడా మీరు పరిశోధన కలగాలి. మీకు మీ సంఘ కాపానికి అనుబంధం ఉందా? అప్పుడే మనకి అర్థమై తీరేది ఎంత మాత్రం మనం సేవకుడికి లోబడుతున్నాం అన్నదానికి మనం అర్థమై తీరేది. అయితే ఈ సంఘ బిడ్డలకు ఒక ప్రత్యేకత ఉంది. వారు ఏం చేసుకునేవారు? సంఘ కాపరికి లోబడేవారు. సంఘ కాపరి చెప్పిన హెచ్చరింపులకు ఏం చేసుకునేవారు? అంగీకరణ చెందిన బిడ్డలుగా వాళ్ళు ఏం చేసుకునేవారు? జీవించుకు తీరగలిగారు. అందుకే దాని 22వ వచనంలో మనం చదివినప్పుడు చూడగలిగిన మాట, అప్పుడు సంఘ బిడ్డలకి వారు పౌలు గారు చెప్తున్న మాట, అన్నిటినీ లోపల ఎక్కడ ఉంచి, వారి కాళ్ళ కింద ఉంచి సంఘాన్ని ఎక్కడ ఉంచారు? పైన ఉంచి తీరారు, శిరస్సుగా ఉంచి. ఎవరికి? క్రీస్తుకు తలగా ఉంచుకు తీరారు. అలాగైతే ఆ తల కింద అన్ని ఏమై తీరాలి? ఒదిగి ఉండి తీరాలి. ఎందుకు అలా చెప్పడానికి కారణం ఏంటంటే, ఎఫెసీ సంఘ బిడ్డల లోపల ఎఫెసీ సంఘ బిడ్డలు మెల్లిమెల్లిగా దేవుని వశంలో నుంచి ఏమై తీరడానికి ప్రారంభించారు? లోకం వైపు ప్రయాణం చేయడం ప్రారంభించారు. లోకాన్ని అధికంగా ప్రేమించడం. లోకంలో ఉన్న టెక్నాలజీ మొత్తం ఎక్కడికి వచ్చేసింది? సంఘం లోపలికి వచ్చేసింది. లోకంలో ఉన్న పద్ధతులన్నీ ఎక్కడికి వచ్చేసింది? అందుకే ఇప్పుడు కొన్ని సంఘాలు మీరు చూడండి, డీజే వచ్చేసింది, లైట్ సెట్టింగ్ వచ్చేసింది, డ్యాన్సులు వచ్చేసింది, అన్ని ఎక్కడికి వచ్చేసింది? చిచ్చి లోపలికి వచ్చేసింది. కారణం ఏంటిది? వీరు లోకంలో నుంచి వేరుగా ఉండాలి, లోకం వీరి లోపలికి ఏమైతే అధికంగా. అందుకే కదా పెళ్ళిళ్ళు చేస్తారు, పెళ్లిలో డీజేలు పెడతారు. డీజే పెట్టడానికి బైబిల్ మనకి ఏం చేయట్లేదు, వాక్యం ఇచ్చి తీరట్లేదు. వాక్యం మనకున్న డీజే ఏంటిది? దేవునికి స్తోత్రం చెప్పడం, దేవునికి అన్ని భాషలతో ఆరాధన చేయడం, దేవుని సన్నిధిలో ఏదైనా పాటలు పాడడం, ఇదే మనకి ఆరాధన ప్రక్రియ. అంతే తప్ప మ్యూజిక్లు పెట్టేసి ఏం చేయకూడదు, తనాలు చేసే పద్ధతులు చేయకూడదు. అందుకే లోకం వైపు మీరు మెల్లిమెల్లిగా ఏం చేయడం ప్రారంభమైంది. మనలో కూడా అలాగే కదా, దేవుని బిడ్డలు దేవుని తట్టు ఉండి లోక విషయాలకు అధికంగా ఏం చేస్తున్నారు? అలాగే అక్కడ పోయి వస్తే రథయాత్రకి ఎంతమంది వెళ్ళారు? నువ్వు అక్కడ కొనుక్కోవడానికి వెళ్ళినా రథం మొక్కినట్టే. నువ్వు అక్కడికి వెళ్ళి చెప్ప కొనుక్కోవడానికి వెళ్ళినా ఎవరు మొక్కినట్టే. కారణం నీకు అక్కడ ఏం లేదు. అక్కడ చెప్ప కూడు అన్ని దొరుకుతాయి. అక్కడ చాలా ఎందుకో ఖరీదు తక్కువగా దొరుకుతాయి. నీలాంటి విశ్వాసాన్ని అక్కడ తీసుకురావాలంటే అక్కడ తగ్గిస్తాడు. 1500కి దొరికే ప్లేట్ 10 రూపాయలు కూడా తగ్గింది. ఎందుకు? నీ లోపలికి ఏం తీసుకురావాలి? లోకాన్ని తీసుకురావడానికి అబద్ధం ఉన్న మనిషి ఎంత నీతి కలిగిన ప్రయోగం కూడా. అందుకే మనం అక్కడికి వెళ్ళి ఏం చెప్తాం? చెప్పాను నేను విశ్వాసం. ఏం కొనుక్కోవడానికి వెళ్ళావు? చెప్ప కొనుక్కోవడానికి వెళ్ళి ఆయన ఏం చేసేసావు? మొక్కేసావు. అని కదా ఏసై దగ్గర సాతాను వచ్చి 3 పరీక్షలు పెట్టాడు. ఏం చెప్పాడు? మొదటి ఆయన చెప్పిన మాట ఏంటిది? రాళ్ళన్నీ చూపించేయమన్నారు. రాళ్ళన్నింటినీ ఏం చేయమని రోజుకి. ఆయన దానిని ఏం చేయలేదు, చేసి తీరలేదు. రెండోదిగా ఆయన ఏం చేశారా? యెరూషలేము అన్న దేవాలయం పై తీసుకెళ్ళి ఎక్కడి నుంచి చేసి తూకేమని. ఆయన ఏం చేయలేదు, తూకలే. మూడోదిగా లోకంలో ఉన్న సారాంశం మొత్తం ఆయన ఒక స్క్రీన్ ఆయన ఏం చేశారు? చూపించారు. ఇవన్నీ నీకు ఇచ్చేసాను, నువ్వు ఆయన ఏం చేస్తే చాలు. ఏసై దానికి ఏం చేయలేదు. లోకల కారణం ఆయన
ఆయుష్ ఎంతవరకు ఉంటుందో. అలాగైతే దేవుని బిడ్డలుగా మనం కూడా తెలుసు తీరాలి, మనం దేనికి దాసులైపోతున్నాము, దేనికి మనం యజమానులు అయితే దాని గురించి మనకి పట్టింపు తీరాలి. అందుకే మొదటిగా ఉన్న మాటలో సంఘం యజమానిగా ఉండి తీరాలి. సంఘం యజమానంతో వహించేటట్టు యాత్రలకు వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళి ఒకవేళ వెళ్ళే పరిస్థితి వచ్చిందా ఆ రూట్ నుంచి ఎలాగైనా పారిపోవడానికి పోయింది. అక్కడ ఉన్న ఏ కూడా ఒక ఎంట్రీకి కూడా ఏం చేయకూడదు. కష్టం మరి వెళ్తానంటే మరి నీ ఇష్టం నా ఇష్టం, అది నిన్ను మంచి నువ్వు దానికి దాసులైపోతుంది. అందుకే మొదటిగా సంఘానికి ఏమి దేవుడు ఇచ్చిన యజమానికత్వం వహించుకు తీరడానికి. అందుకే కదా నినవే పట్టణస్థులు అధిక పాపం చేయడం వలన యోనాని దేవుడు పంపించడానికి కారణం ఏంటిది? యోనా యజమానత్వం చెందిన దేవునికి ఏమయ్యున్నా అనుసరుడై ఉన్నాడు. లేకపోతే అదోనాయి అన్న పదానికి అర్థం యజమానుడైన దేవుడు. ఆయన యోనాతో చెప్పిన ఆయన ఎక్కడికి వెళ్ళు, నినవే వెళ్ళండి, ఎక్కడికి బయలుదేరాడు ఎవరని చెప్పారు, ఎక్కడికి ఎక్కాడు, తీసుకెళ్ళి ఓడలో ఎక్కేసేసారు. శుభ్రంగా దేవుడితో నాట దేవుడికి ఎంత దూరం వెళ్తావురా, ఏ మోటార్ మధ్య ఒదిగుందా, నీ మోటార్లో నేను బయటికి రప్పించుకు తినడానికి నా చేతిలో వాతావరణం ఉంది, నా చేతిలో చేపలు ఉన్నాయి, నా చేతిలో అన్నీ ఉన్నాయి, నువ్వే పీకుతావు అన్న ఒక ప్రశ్నకి చివరికి అర్థమైంది నేను నా వల్ల ఏమీ కాదు. చివరికి నేను ఏం చేశారు, సముద్రంలో పడేశారు. ఎవరు వచ్చి మింగేశారు? తిమింగలం వచ్చి మింగేసింది. చేప వచ్చి మింగేసిందని చెప్పకండి. చేప అయితే ఇంత పిల్ల వెతుకు ఉన్నది, అంటే విపరీతంగా అది వచ్చి ఏం చేసింది, మింగేసి దేవునికి స్తోత్రం. ఆ చేపకి ఏం బాగా పని చేయట్లేదు, అదే శక్తి బాగా పని, లేకపోతే చేప కడుపులో ఒక వస్తువు వెళ్తే టమ అయిపోతుంది. దాని అవ్వలే దేవుని కృప. అక్కడ నుండి ఈయన ఏం చేశాడు, దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలెట్టాడు. అలాగే ఇక ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి ఈ చేపకి మరి ఏమొచ్చిందో తెలియక వాంతి చేయడానికి బుద్ధి పుట్టింది. ఇదేం చేసింది, వాంతి చేసి తీరింది. అలా నినవే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలకు ఏం చేశారు, ఆయన సువార్త అందించడం వల్ల ప్రజలు అందరూ కూడా ఏం కట్టుకున్నారు, గోధి పట్టాక వేసుకొని పశ్చాత్తాపడి ఏం చేయడానికి ప్రారంభించారు. ఆ స్టేజీకి విశ్వాసి కూడా వెళ్ళలేకపోతే ఆలికి మాలికి తేడా బాగా ఉంది. వాళ్ళు దేవునికి నాకు విన్నిన వెంటనే వాళ్ళు ఏం చేశారు, పశువులకి కూడా ఏం చేయలే, కోడి కూడా మేత పెట్టలే, జంతువులు కూడా ఏ రీతికి వారు ఏం చేశారు, కన్నీటితో ప్రార్థనతో ఉన్న జంతువులు కూడా సంపాదన కూడా ఏం చేసి తీరింది దేవుని యొక్క సన్నిధిలో. అందుకే అది యజమానిత్వం అని చెప్పి తీరేది. యజమాని కాలేదనుకో వేరొకటి ఏదో మనల్ని యజమాని పనిచేసేం చేస్తే ఫుల్గా వాడేస్తాం. అర్థం కదా? అందుకే ఎపిసి సంఘ బిడ్డలకి మొదటిగా చెప్పిన మాట, మీరు సంఘమే, మీరు కూడుతున్న జనకమే, కానీ మీరేం చేయాలి, అన్నిటినీ అధికారపరిచేటట్టు కూడా తీరాలి. అందుకే సంఘానికి దేవుడు అధికారం ఇచ్చారు. ఎక్కడెక్కడ ఉన్న అధికారం, పరలోకంలో ఉన్న అధికారం ఇచ్చారు, భూమిలో ఉన్న అధికారం ఇచ్చారు. ఎందుకు ఈ రెండు అధికారం ఇచ్చారు? అన్నిటినీ ఏం చేయాలి, లోపరుచుకోవాలి. అందుకే కదా సాతాను ఎవరైనా పట్టి పీడితే మనం దాన్ని ఏం చేసేది, లోపరిచేది. సాతాను కట్టు ఏంటి నీ పేరు, సాతాను పేరు చెప్పు, ఆ పేరును అడిగిన తర్వాత ఆ పేరును పెట్టి మనం ఏం చేసే అధికారంలో దాన్ని గతించేది. అందుకే సాతాను కోసం ప్రార్థన, సాతాను అని చెప్పడానికి కారణం ఏంటి, సాతాను అని చెప్తే ఎవరిది ఎలా చెప్పాలి, గద్దింపు. ఆ గద్దింపులో ప్లేముడి తీరాలి, దానికి వణుకొచ్చి తీరాలి. అందుకే కొందరు సేవకుల ఆరాధన గద్దించే తేలికి ఆ శాతాన్ని యొక్క ప్రభావాన్ని వారు ఏం చేసుకునేది అర్థం చేస్తారు. కొందరు ఉన్నారు, చిలుక కూర్చో చిలుక, ఏంటి చిలుక నీళ్ళు కావాలమ్మా భోజనం పెట్టండి. ఒకరోజు దెయ్యం పట్టడానికి వెళ్ళాం, మన సంఘం నుంచి కొందరు వేరే సంఘం నుంచి కొందరు తీసుకెళ్ళాం. ఆ యొక్క ఆడపిల్లకి దెయ్యం పట్టింది. ఆమెకి రక్షణ గిక్షలన్నీ ఉంది. ప్రార్థన చేసిన దేవుడు అర్థం రక్ష తీయండి, ఇప్పుడు శాతం బయటకు వచ్చేస్తుంది అన్నారు. రక్ష తీయడానికి ఆ లాయనకి చెప్తే ఆ లాయన ఏం చేశారు, కట్టిపేట తీసుకొచ్చాడు. రెండు పక్కల గౌడ ఉన్న కట్టిపేట తెచ్చి ఈ చెయ్యి లోపల పెట్టేసి ఏం చేశారు, ఆ తాడును కోసేసారు. కోసేసిన వెంటనే రక్తం వచ్చింది. రక్తం వచ్చిన వెంటనే దీని లోపల నుంచి లోనావతారం బయటకు వచ్చింది. నాలుగు ఎంత బయటకు తీసింది. పట్టుకున్న విశ్వాసం అందరూ చేయించారు. చివరికి నేను వైద్యులు మాత్రమే ఏం చేస్తున్నాం, పట్టుకున్నాను వదిలేశారు. వదిలిన కదా మెల్లిగా ఎలా జంప్
బయటకు నేను కూర్చొని ఏంది బయట అయ్యా ఏటయ్యా నాలుగు ఎంత బయటకు తీసింది. నాలుగు బయటకు తీసేసి కాళ్ళతో పట్టకు ఒక్క తోపంతే ఆ పట్టుకున్న కట్టితో ఆయన ఊరుకురికాడు. ఒక దూరం ఊరుకు ఆడ దగ్గరికి రావడం. చివరికి ఆయన ఏం చేసాము అందుకు వశీకరించి లోపల పడ్డాము, కింద పడేసాం. పడేసిన వెంటనే అది నీళ్ళు అడిగింది. నీళ్ళు అడిగిన ఒక పాస్టర్ గారికి అమ్మ తోపమ్మా నేను పాస్టర్ గారు మీరు దాన్ని లోపలికి వెళ్ళడానికి వచ్చారు, అది మీ లోపల కావడానికి మీరు అసలు సాతాను నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వాలా? సాతాను మాటలు మనం వినాలా? మన మాట పదరికి పరిగెదండి. మొన్న ఒక విశ్వాసం చెప్పాను అయిపోయారు మన చెట్టులో మన అమ్మగారు నా కదా నా కళ్ళలోకి వచ్చాను. నేను సాతాను ఎవరు వచ్చారట ఆమెకు అర్థం కావట్లేదు ఏమని, అది సాతా. అందుకే అని చెప్తున్నా అమ్మగారు నా దగ్గరికి నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారు, నా మీద జాతి దెయ్యమది. అది నీ దగ్గరికి వచ్చింది దేనికి? నీ విశ్వాసాన్ని చెదరగొట్టుకు తీరడానికి. అందుకే తెలుసు చచ్చిపోయిన తర్వాత ఎవరు ఎక్కడికి రారు, భూమిలోకి తిరిగి ఎవరు రారు. వారి వేషం ధరించుకుని ఎవరు రావచ్చు, సాతాను రాజ్యం. అందుకే నేను చెప్పిన సాతాన్ని ఏం చేయాలి? లోపరుచుకోవాలి. సాతాన్ని కాళ్ళతో ఉండి తీరాలి. అలాగై తీరితే సంఘం ఎలాంటి సంఘమై ఉండి తీరాలి? యజమానకత్వం వహించేటట్టుకున్న సంఘమై ఉండి తీరాలి. మనం అన్నిటిని ఏం చేయాలి? లోపరుచుకోవాలి. రోగాలను లోపరుచుకోవాలి, మానసిక ఒత్తిడిని లోపరుచుకోవాలి, సంఘానికి ఇచ్చారు. నువ్వు సంఘం అయితే నువ్వు అన్నింటినీ ఏం చేయాలి? లోకాన్ని నువ్వు లోపరచాలి. లోక వ్యవస్థితిని నువ్వేం చేయాలి? లోపల సాతాన్ని లోపల భయపడకూడదు. సాతాను వచ్చినప్పుడు దడగట్టు వచ్చి దడ వచ్చేస్తే ఆడు ఉపయోగిస్తాను నిన్ను. సాతాను తన ప్రయత్నం చేసిన మీరేం కూడదు, భయపడకూడదు. యేసయ్య రక్తం మీద ఆశ్రయించుకొని యేసయ్య వాక్యములను బిగించి పట్టుకుంటే నీలో పరిశుద్ధత ఉండితే దాంట్లో నీవేం చేయదు. ఆట మన ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం ఆ టైంలో పరిశుద్ధత విషయం ఉంది. మొన్న నేను ఒక బ్యాంక్ నుంచి 10,000 కన్నం చేసింది. ఇక్కడ నీ దెయ్యం తెచ్చి మాట బయటికి చెప్పిన నా జీవితం రచ్చరచ్చ అయిపోతుంది. అందుకే సాతానికి మనం ఏమి చేస్తున్నాం? భయంతో అవకాశం ఇచ్చి తీరుతున్నాం. అందుకే ఇక్కడ గదర దేశానికి బయలుదేరేటప్పుడు వారి ఓడ ఏమైతే విపరీతంగా గాలి ఏమైంది అభ్యంతరపడింది. ఎందుకు? వారి ప్రయాణాన్ని అభ్యంతరపరచడానికి కారణం ఏంటి? అక్కడ ఉన్న శక్తి ప్రభుత్వం మీద అధికారం తీసేసుకొని దేనిని దేనికి అధికారం ఉంది? సాతానికి అధికారం ఉంది. దేని మీద అధికారం చేయడానికి? వాతావరణం మీద అధికారం చేయడానికి. దేనికి? దేవుడికి నిర్మలపరిచారు. దానిని సాతాను ఏం చేయొచ్చు? కథపచ్చు. అప్పుడు కూర్చున్న వాళ్ళు ఏమైతే భయపడి తీరారు. భయపడి తీరినప్పుడు యేసయ్య లేచి వాటిని ఏం చేశారు? గద్దించారు. గద్దించిన దేనిని గద్దించారు? దీని వెనకాలలో ఉన్న అదృశ్య శక్తిని దేవుడు గద్దించారు. అందుకే అక్కడ గద్దింపు అది లోపలిపోయి రెండోదిగా యేసయ్య అక్కడ గర్భదేశంలోకి వచ్చి కాలు పెట్టగా అక్కడ ఉన్న దెయ్యం పట్టినోడు ఏం చేశాడు? లెగికి తీరాడు. అందుకే అక్కడ ఉన్న దెయ్యపు శక్తి మీద దేవుడు ఏం చేశాడు? అధికారం స్థాపించుకు తీరాడు. అలాగే కాలంలో సంఘ బిడ్డలు ఏం చేయాలి? సాతాను శక్తుల పైన అధికారం చూపించుకుంది. 23వ వచనానికి వచ్చినప్పుడు మనం చూడగలిగే మాట ఆ 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సభ. దాని అర్థం ఆ సంఘం కంప్లీట్ సంఘంగా మారాలి. లేకపోతే ఇంకొక భాషలో చెప్తే ఎప్పుడు కంప్లీట్ మ్యాన్ అయ్యేది? మన లాజరు ఎప్పుడు కంప్లీట్ మ్యాన్ అయ్యేది? పూర్ణ మనిషి ఎప్పుడు? ఇప్పుడు పూర్ణ మనిషాడు ఇప్పుడు లాజరు పూర్ణ మనిషా కాదు, సగ మనిషే. కారణం ఏంటిది? పిల్లడు అది ఎప్పుడు పూర్ణ మనిషి గడి. వీడి కంప్లీట్ బాడీ ఏం చేయాలి? ఎదిగి మేసాలు అన్నీ వచ్చేస్తే వీడిని ఏమని పిలుస్తాం? కంప్లీట్ మ్యాన్. అంటే దాని అర్థం వీడి ఎదిగి ఒక మెచ్యూరిటీ లెవెల్ వరకు ఏం చేయాలి? ఎదిగి రావాలి. దాని అర్థం సంఘం అధికార పరిస్థితి మాత్రం సరిపోదు. సంఘం గ్రో అయి కంప్లీట్ అవ్వాలి. సంఘానికి ఏమి రావాలి? మెచ్యూరిటీ రావాలి. మన మెచ్యూరిటీ ఫంక్షన్ గురించి నేను చెప్పట్లేదు. కొందరికి ఏం లేదు, పరిపక్వత లేదు. అందుకే అయ్యగారు నన్ను కూర్చాడు, అయ్యగారు నన్ను కలిచాడు, అయ్యగారు నాకు రాలేదు. ఎందుకు అడుగుతున్నావు? నువ్వే ఆపిడే నచ్చరే ఆడేలాగా అయ్యేది. అమ్మ దగ్గర అమ్మ అప్పి నన్ను కొడిచింది, అప్పి నా పెన్షన్ తీసుకుంది. మంచి పిల్లలు లక్షణం. కంప్లైంట్ బాక్స్ తీసుకొచ్చి చెప్తున్నట్టు
నువ్వేం కాలేదు. అదే కంప్లీట్ పర్సన్ అయ్యాడు అనుకో, కంప్లీట్ పర్సన్ అయ్యాడు అనుకో, అప్పుడు చేసిన పట్టించుకోడు. అప్పి పొడిచినా, అప్పి దొంగతనం చేసినా, కొట్టినా ఈయన అంతగా ఏం చేయరు. ఈయన మీద ఎన్ని చిత్రహింస కారణపడి ఈయన మెచ్యూర్ అయిపోయారు కాబట్టి. అంతే కదా శోధనలు అధికైనప్పుడు కొంత కంప్లైంట్ బాక్స్లే, నాకు మొత్తం శోధనలే, నాకు గుర్తొచ్చది లాస్ట్లే. ఎందుకు అన్నిటికీ దేవుడు కంప్లైంట్ చెప్పి అతను ఎదిగినోడైతే ఏం చేస్తాడు, ప్రార్థన చేసి దానిపైన అధికారం చూపించలేదు. అలాగే ఎట్లయితే మనం పూర్ణతలోకి రావాలి, ఎదుగుదల ఏమైతే కంప్లీట్నెస్ లోకి రావాలి. అలాగే సంఘం పరిపూర్ణతలోకి వచ్చి తీరితే దుర్బోధనలు ఎదురించు తీరొచ్చు, వాటి వ్యతిరేకంగా ఉన్న భావనలు ఎదురించు తీరొచ్చు. మెచ్యూరిటీ వస్తే ఎవడేం వాక్య పరిచయం చేస్తున్నాడో దాని గురించి ఆయన ఏం వస్తుంది, అవగాహన వస్తుంది. దొరికినవన్నీ తినేస్తే విరోధన వస్తాయి. అర్థం కాదు. ఇశ్రాయేలీయులకు ఒక ప్రత్యేకత ఉంది, మన పిల్లలకి ఆ ప్రత్యేకత లేదు. ఆమెకేం ప్రత్యేకత తెలుసా? తల్లి పాలు తాగుతారు. మనతో డబ్బా పాలు తాగితే ఒక అర్థం, ఎవడ పాలో తెలియదు, తాగేస్తారు పొడిచేసి. ప్యారెక్స్, ఫోరెక్స్, డూరెక్స్, సెర్లెక్స్, సూడక్స్, మరలెక్స్ అని చెప్పేసి మరి మీరు అలా పెట్టేస్తారు. అంటే మీ పాలు తాగేసి ఇంకో పాలు కూడా తాగారు దాంతో. యూదులకు ఒక ప్రత్యేకత, వారి పిల్లలు తల్లి పాలే వేసుకునేది, తాగి తీరేది. దాని తర్వాత ఎదుగుదల వచ్చేసాక వారికి ఏం చేస్తారు, పోషకతత్వమైన ఆహారం ఇచ్చారు. అది ఎందుకు, అమ్మా నాన్నకి మెచ్యూరిటీ ఉంది కాబట్టి. కొన్ని అమ్మా నాన్నకి ఏం లేదు, మెచ్యూరిటీ లేదు. ఇంటికాడ ఉన్న భోజనం తినిపించారు. ఎక్కడ భోజనం తినిపిస్తారు, ఎవడెవడో సెయ్యి పెట్టింది, ముగ్గులో పెట్టింది, ఎక్కడెక్కడో సెయ్యి పెట్టింది, అది ప్యాకింగ్ చేసి ప్యాకెట్ ఇది ఇస్తారు. ఏం లేదు, అమ్మకి ఏం లేదు, మెచ్యూరిటీ లేదు. ఎందుకు, అలాంటి చిప్స్ ఇంటికాడ చేయడానికి చేత కాదు. అర్థం కాలేదు. తర్వాత రోజు వాంతులు విరోచన, మళ్ళీ అయ్యగారు వాంతులు విరసనాలు. మరి అయ్యగారి చరిత్రని అడిగారు అనుకో, నీ మెచ్యూరిటీ లేని తత్వం అర్థమైపోయింది. సాధారణంగా ముచ్చి భోజనం మా ఊర్లో పశువులకే పెట్టేది. ఈ కాలంలో దేవుడి బిడ్డలు కూడా తయారై పిల్లలకి పశువులాగా చూసుకుంటున్నారు కాబట్టి ఉన్న ముచ్చి భోజనం మొత్తం కొనుక్కొని ఏం చేస్తున్నారు. నాకు ఆ కుమారుడికి కుమార్తెకి పశువుకి నాకు పెద్ద తేడా లేదు. దానికి కట్టు ఉంది, దీనికి కట్టు లేదు, అంతే తేడా. మేత తింటారు, సంచిలో ముచ్చిలో పెట్టేసుకొని ఇచ్చేసి తెప్పించి నీళ్ళలో కలిపేసి పుల్లో కలిపేసి ఇస్తారు. అమ్మో ఆ ట్రెండ్ ఆపండి. మెచ్యూరిటీ కలిగిన పిల్లలు అయితే, మెచ్యూరిటీ కలిగిన తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేస్తారు, మంచి గుడ్డులు కొనుక్కొనేసి, అది కూడా ప్లాస్టిక్ గుడ్డు కాదు, మంచి నాటు గుడ్డు కొనేసి వచ్చి కొనడానికి ఒక 10 కొనకపోయినా పర్లేదు, నాకు వారానికి ఒక్కటైనా కొనేసి వాళ్ళకి నాకు పోషకత తిండ్రా, మంచి మాంసం మొక్కలు తెచ్చి వాటిని వండిసి తెచ్చి మంచిగా ఇంట్లో ఏం చేయాలి, ఆహార పానీయములను తీసుకొచ్చి ఇచ్చి వాటిని ఎదిగించే తత్వంలోకి తీసుకొచ్చి తీరాలి. పౌలు గారు చెప్పినది, కొందరికి ఎదుగుదల, కొందరికి పాలే కావాలి, జీవితాంతం మనకి పాలే కావాలి. కొన్ని విశ్వాసాలు అది కేవలం అద్భుతం మాత్రం. అద్భుతం గురించి వాక్యం చెప్పేత పుల్లు దూకేస్తారు, ఈ చర్చిని మొత్తం దొరగొట్టించేస్తారు. పాపం గురించి చెప్తే కదవరు, దృష్టి బొమ్మ కన్నా ముష్టి బొమ్మ కన్నా కాదు. కానీ అర్థం నీలో ఏం లేదు, ఎదుగుదల లేదు. ఆశీర్వాదం గురించి చెప్తే నాకు వచ్చిన కాక, నా పిల్లలకు వచ్చిన కాక, మా ఇంటి దగ్గరికి వచ్చిన, మా అమ్మ దగ్గర. పాపం గురించి చెప్పినప్పుడు ఎందుకు రావట్లే, ఎదుగుదల లేదు. అందుకే పాలు తాగే వయసులో పాలు తాగాలి, గట్టి భోజనం తినే వయసులో గట్టి భోజనం తినాలి. అందుకే కొందరు ఉపవాసం చేయాలి. ఈ పేదలు కూడా అందరం బయటకు వచ్చి అతను ఉపవాసం చేయాలి. దాని అంతా నువ్వెవరు, 22 వచ్చావు, ఇప్పుడు కూడా బచ్చావే. అదే ఆ 22వ వయసులో డాక్టర్ చెప్పాలి, 3 రోజులు భోజనం చేయవా చచ్చిపోతారు అనుకోండి. ఎంతడా బిర్యానీ కార్డు ఏం తెచ్చుతున్నాడు, ఏం కూడా మేము ఎందుకు చచ్చిపోతారని. ఆత్మీయతలో 5 సంవత్సరాలు వచ్చి రక్షణ పొంది, మానవ పొంది, బాప్తిసం పొంది, ఆత్మాభిషేకం పొందిన బిడ్డ ఉపవాసం చేయడానికి బాడీని కంట్రోల్లో తీసుకురావాలి. అందుకని ఆత్మ పదములో ఒక పదం, ఏం పదమో, సెల్ఫ్ కంట్రోల్, స్వయం నియంత్రణ. దేనికి, అన్నిటికీ నియంత్రణ. నిద్రకి నియంత్రణ, ఆహారానికి నియంత్రణ, తాగిన విషయాలకు నియంత్రణ, అన్ని విషయాలకి ఏముండి తీరారు. మనకి పనికి నియంత్రణ ఉండదు, పందిలాగా పని చేస్తారు, నైనా పైసా కూడా ఉండదు. సాధారణంగా ఒక మనిషి ఎన్ని గంటలు పని చేయాలి,
8 గంటలకు మించి నువ్వు పని చేస్తే నీ బాడీ పైన నువ్వే వ్యభిచారం చేస్తావు. వేషవృత్తి చేసిన పని ఉంది కదా, నీ బాడీకి నువ్వే వేషవృత్తిగా నువ్వేం చేస్తున్నావు. 8కి మించి నువ్వేం చేయకూడదు. అందుకే ఆ నొప్పి ఈ నొప్పి ఆ నొప్పి ఆ బాధ ఈ బాధలన్నిటితో ఎవరిలా పని చేసేస్తాం? పశువులా పని. 8 hours. ఎన్ని గంటలు మనకి నిద్ర కావాలి? 8 గంటల నిద్ర కావాలి. 8 గంటలకు 1 గంట అటు అయినా ప్రాబ్లమే. ఆ 8 గంటల నిద్ర ఒకే స్ట్రెచ్ లో తీయకుండా 2 స్ట్రిప్ గా కూడా మార్చొచ్చు. అసలు ప్రాబ్లం లేదు. ఇక్కడ 3 గంటలు, తర్వాత అదే 5 గంటలు, లేకపోతే ఇక్కడ 2 గంటలు, అక్కడ 6 గంటలు, లేకపోతే ఇక్కడ గంట, అక్కడ 7, ఇలాగేం చేయొచ్చు. సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అందులో ప్రాబ్లం ఏంట్లేదు. 5 చెప్పారు 8 గంటలు అంటే 8 పడుకుని మళ్ళీ 8 గంటలు అలాగే అలా మన వాళ్ళు అవ్వదు. కొందరికి నిద్ర కావడానికి ఏం కావాలి? గోకుడు వస్తు కావాలి. ఇది గోకితే తప్ప ఏం రాదు. గోకి కొందరికి బాత్రూమ్కి వెళ్తే టీ తాగితేనే బాత్రూమ్ వస్తుంది. దాని అర్థం ఏంటిది? కంట్రోల్ లేదు. హలో, భోజనం తినినా ఎన్ని గంటలకి ఏమో బాత్రూమ్ వస్తుంది? సుమారు 6 గంటల నుంచి 8 గంటల లోపల ఏం వస్తాయి? ఆటోమేటిక్ బాత్రూమ్ వస్తుంది. అలాగైతే 3 పూట్ల గట్టిగా తింటే ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్ళారు? సుమారు 2 సార్లు. కొందరు ఎప్పుడు వెళ్తారు? భోజనం తిని వెంట చెప్పెట్టుకుని పరిగెట్టారు. నాకు అర్థం కాదు. ఇది తినడానిక డౌన్లోడింగ్ దేనికి వెళ్తారు నాకు అర్థం కాదు. కొందరు తినడానికి వెళ్ళే ముందు వెళ్ళిపోతారు. ఎందుకు? అర్థం కాలేదు అనుకున్నాను. ప్రాబ్లం ఏంటిది? పరిపక్వత లేదు, ఏం లేదు, కంట్రోల్ లేదు. బిర్యానీ చూస్తే ఇంత తినేస్తారు. కాకరకాయ కూర వస్తే దాని అర్థం దేనికి కంట్రోల్ లేదు. బిర్యానీ పట్ల నీకేం లేదు, కంట్రోల్ లేదు. బిర్యానీ ఎలా తింటున్నాం? ఏం కూడా తినాలా? కాకరకాయ కూడా తినాలా, దోసకాయ కూడా తినాలా, ఇంకేంటి బూడిద గుమ్మడికాయ కూడా తినాలా, ఇంకేంటి పచ్చి కూరకాయ తినాలి, అన్ని తినాలా. అన్ని ఎలా నీకు నచ్చిన వస్తువు తినాలా. అలాగైతే నీ శరీరం ఏమొస్తుంది? మెచ్యూరిటీలోకి వస్తుంది. ఎదుగుదల. విశ్వాసం ఇది నచ్చదు, ఇది నచ్చదు, ఏది నచ్చేదో. నేను వంకాయ తింటే ఇక్కడ కాయ వచ్చాను. మీకు ఒక విషయం తెలుసా? వైద్య శాస్త్రం దేవుడు దేంట్లో ఉంచారు మీకు తెలుసా? వైద్య శాస్త్రం, వైద్యంలో ఉన్న చికిత్స దేవుడు ఎందులో ఉంచాడు? ఆహార పానీయంలో ఉంచాడు. చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంది. చికెన్ లో మనకి ఏముంది? ప్రోటీన్ ఉంది. పెసల్లో మనకి ఏముంది? కావాల్సిన అన్ని కార్బోహైడ్రేట్స్ మనకు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు మెడిసిన్ గా దేంట్లో పెట్టారు? మన విశ్వాసాలు అలాగా కాదు. ఇది మానేసి డాక్టర్ ఇచ్చిన ఇంత లిస్ట్ పెట్టారు. తినక ముందు ఒకటి, తిని తల ఒకటి, పడుకునే ముందు ఒకటి, పడుకుని తల ఒకటి, మధ్య నిద్రలో ఒకటి, లేకపోతే ఇంకో. ఇండైరెక్ట్ మీ శరీరానికి మీరేం చేస్తున్నారు? వ్యభిచారం చేస్తున్నారు. నువ్వు శరీరానికి ఏం చేస్తున్నావు? అత్యాచారం చేస్తున్నావు. హలో, దేవుడు మొత్తం మెడిసినల్ బెనిఫిట్ దేంట్లో ఇచ్చారు? ఆహారంలో ఇచ్చారు. దానిని క్రమముగా ఏం చేయాలి? మన శరీర ఎదుగుదలకు వాడి తీరాలి. అందుకే దేవుడు ఆశించేది సంఘము కూడా ఏమై తీరాలి? పరిపక్వతలోకి వచ్చి తీరాలి. ఉపవాసం చేయాల్సిన జరిగిలో ఉపవాసం చేయాలి. కలిసి భోజనం చేయాల్సిన జరిగిలో కలిసి భోజనం చేయాలి. కలిసి పరిచయం చేసిన జరిగిలో కలిసి పరిచయం చేయాలి. కలిసి కట్టాల్సిన జరిగిలో కలిసి కట్టాలి. శరీరం ఒకే రీతిగా ఎదుగుకుంటూ రావాలి. గ్రో అవ్వాలి. ఏం చేయకూడదు? తగ్గకూడదు. అందుకే కదా రాకడ సమయంలో సంఘం యొక్క పరిపూర్ణత వచ్చేటప్పుడే ఎవరు వస్తారు? వారుడైతే యేసయ్య వస్తారు. ఎవరికి చెప్పాలో నాకు అర్థం కాబట్టి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు చదవండి. సంఘం గురించి పిలిచిన మాట. అమర్చబడి నందు పరిశుద్ధమైన ఏమవుటకు? దేవాలయం అవుటకు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చెప్పాలంటే ఇప్పుడు చర్చి ఏమై తీరాలి? ఒక బిల్డింగ్ గా మారి తీరాలి. ఒక బిల్డింగ్ ఎలా నిర్మాణంలోకి వచ్చింది చెప్పండి?
ఒక బిల్డింగ్ ఎలా నిర్మాణంలో తీసే ముందు ఏం చేయాలి? గొయ్యి తవ్వాలి. రెండోదిగా ఏం చేయాలి? పిల్లలు పెట్టాలి. మూడోదిగా ఏం చేయాలి? దానికి ఏం చేయాలి? మంచి రీతిగా ఇనుములు పెట్టేసి ఏం చేయాలి? మంచి ఫౌండేషన్ చేయాలి కదా. ఎందుకు చేసేది? భూకంపం వస్తే డ్యాన్స్ చేయాలి. అందుకే కదా ఫౌండేషన్ వేసేది. విపరీత వర్షాలు వానలు వచ్చేస్తే ఇదేం కాకూడదు, కదిలిపోతుంది, ఫౌండేషన్ గ్రిప్గా ఉండదు. దాని తర్వాత ఏం చేయాలి? ఒక్కొక్క ఇంటికి ఇదేమై తీరాలి? జతపరచబడి తర్వాత ఏం చేయాలి? దీన్ని మొత్తం ఏం చేయాలి? స్లాబ్ వేయాలి, ప్లాస్టర్ చేయాలి. ఇవన్నీ చేసేటప్పుడు అది ఏమవుతుంది? ఒక బిల్డింగ్ అవుతుంది. ఓకే, అర్థమైంది, బాగా అర్థమైంది. ఇప్పుడు అదే ప్రజలు చెప్తాను, నాకు అర్థమైపోతుంది. అలాగైతే మనం చర్చి అయితే మనం కూడా ఏమవ్వాలి? బిల్డింగ్. అప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఫౌండేషన్లో నింపాలి. దాన్ని ఏం చేయాలి? మంచి బలమైన రీతిగా కట్టుకు రావాలి. ఒకరికొకరికి ఏం చేయాలి? కట్టుకుంటూ రావాలి. అప్పుడు సంఘం లోపల ఉన్న విశ్వాసి కలిసి ఉండి తీరాలి. విశ్వాసి ఒకరొకరికి బలపరుచు తీరాలి. విశ్వాసి ఒకరొకరికి ఏం చేయాలి? ఫౌండేషన్. కొందరు ఫౌండేషన్ కావాలి, కొందరు గోడగా ఉండాలి, కొందరు స్తంభాలుగా ఉండాలి, కొందరు ఏమై ఉండాలి? సీలింగ్. నీ పరిచయం నువ్వే ఉంచాలి. కొందరు ఎలా ఉండాలి? స్తంభాలు ప్రత్యేకత ఏంటిది? ఇదిగో స్తంభాలు కదా. ఎందుకు? ఈ ముగ్గురు బరువు ఇటు రాసుకుంటారు. ఎవరెవరు బరువు? స్లాబ్ బరువు, గోడల బరువు, కింద ఉంటారు. మూడింటి బరువు చేయాలి. అందుకే కదా స్తంభం పడిపోతే మొత్తం. అందుకే సంఘానికి దేవుడు 7 స్తంభాలు ఇచ్చారు. 7 స్తంభాల్లో ఏదైనా ఒక్కటి పోతే ఏం పడిపోద్ది? సంఘం పడిపోతుంది. ఎందుకు నేను కాథలిక్ సంఘాన్ని నమ్మటం లేదు? కారణం అంటే ఒక స్తంభం పోయింది. ఏం స్తంభం పోయింది? వేర్పాటు లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, ఇంకెక్కడ నీళ్ళలో ఉన్న బాధ్యత లేదు. ఈ 3 స్తంభాలు పోతే ఇంకెలా ఈ బిల్డింగ్ కనబడతాయి? యాత్రలు మాత్రం ఉన్నాయి, బలారాధనలు ఉన్నాయి, కూడికలు ఉన్నాయి, ఏం లేదు, బేసిక్ లేదు. నాతో లేదు. 7 స్తంభాలు ఉంటేనే సంఘం ఏమైంది? తీరగలిగేది, నిలకడత్వం కలిగేది. అలాగే ఒక ఇల్లు నిలబడాలన్నా, ఒక బిల్డింగ్ నిలబడాలన్నా వాటికి ఏముండాలి? స్తంభం ఉండాలి. వాటికి ఏముండాలి? గోడలు ఉండాలి. వాటికి ఏముండాలి? ప్లాస్టర్ ఉండాలి. ప్లాస్టర్ లేకపోయినా ప్రాబ్లం ఏమవుతుంది? నీ లోపలికి వచ్చేది, నీ లోపలికి షాక్ పడుతుంది. అర్థం కాదు. నీళ్ళు లోపలికి వస్తే ఏమవుతుంది? ఎక్కడికి పట్టే ఉండగా జటకా కొడుతుంది. అప్పుడు నువ్వు చెప్తూ అయ్యగారు పదే సెట్టింగ్ చేశారా, గోడ కూడా ఏదో చేశారు, షాక్ పట్టడం కాదు నాయన, ఏం చేయలే, ప్లాస్టరింగ్ చేయలే. అలాగైతే సంఘం ఎదుగుదలలో ఏముండి తీరాలి? బిల్డింగ్ గా మారి తీరాలి. 2 రీతిగా సంఘం కట్టబడి, ఒకటి భూమి నుంచి కట్టబడి వస్తున్నది, రెండోది పరలోకం నుంచి దేవుడు కట్టుకొని వస్తాడు. ఒక్క రోజు ఏమవుతాయి? అందరికి బాగా ఆకలి, పర్వాలేదు, సామాన్ అక్కడికి వచ్చింది, కాసేపు ఓపిక పట్టడం త్వరగా ముగించేస్తాను. నీకు ఎప్పుడు చెప్పమంటే ఇటు నుంచి సంఘం ఏం వేసుకొస్తున్నది? కట్టుకొని బిల్డింగ్ లా కట్టుకొచ్చినప్పుడు అటు నుంచి కూడా సంఘం ఏమై తీరుతుంది? ఈ 2 కూడా ఒక రోజు ఏమై తీరుతాయి? కలిసిపోయిన రోజే ఆ సంఘానికి ఏమై తీరేది? ఆ సంఘానికి ఏమై తీరేది? మన సంఘం ఎప్పుడు? పోయిన నెల 8వ తారీఖున, 28వ తారీఖున, 29వ తారీఖున, ఏ రోజు? 30వ తారీఖున ఏం చేశారు? ఈ సంఘానికి ఇనాగ్రేషన్ పెట్టారు. చెప్పలేదు, పెట్టలేదా? ఆ రోజు ఏమొచ్చింది? అయితే మాస్టర్ భోజనం పెట్టారు, ఫుల్గా తిన్నారు కదా. తినలేదా? తిన్నోళ్ళకి దేవునికి సొంతం, తినలేని దేవునికి సొంతం, ఇంటికి తీసుకెళ్ళి దేవునికి సొంతం. నేను చెప్పలేదు, ఇనాగ్రేషన్ రోజు ఏం పెట్టారు? మంచి ఫుడ్ పెట్టారు. అలాగే ఇది ఈ 2 సంఘాలు కలిసి ఒక రోజు మనకు ఒక ఇనాగ్రేషన్ పార్టీ ఉంది. ఆ పార్టీలో సద్భక్తులు అందరూ ఉంటారు, పాత్రమైన భక్తులు ఉంటారు, అందరూ కలిసి అక్కడ కూడా ఎవరు ఏ చేసిన భోజనం దేవుడు తయారు చేసిన భోజనం, దేవుడు ప్రత్యేకంగా నీ కొరకు నా కొరకు తయారు చేయబడి ఉన్న భోజనం. మనం ఏమైనా సంఘం ఏమవ్వాలి? ఒక బిల్డింగ్ లో బలపడి తీరాలి. అందుకే విశ్వాసం ఏం తీరాలి? డిసగ్రిమెంట్స్ బోర్డు ఉంటాయి. నీ చేతులు నాకు నచ్చదు, కానీ ఏం తీరాలి? అన్ని విషయంలో మనం కలిసి తీరాలి. మన సంఘంలో ఉన్న భిన్నతలు మారి కలవాలి, అందరూ కలవాలి. ఒకటి సమస్యలు ఒకటి కలవాలి, ఒకటి రోగులు ఒకటి కలవాలి, ఒకటి వేదనలు ఒకటి కలవాలి, ఒకటి సుఖంలో ఒకటి కలవాలి. కలిస్తేనే దాన్ని ఏమని పిలవగలిగి తీరేది? సంఘమాన్ని పిలవగలిగి తీరేది. 3వ
వేరుపాటి స్థిరపడి ఆ. సమస్త పరిశుద్ధులతో కూడా ఆ. దాని వెడల్పు ఆ. పొడుగు ఆ. లోతు ఆ. ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును ఆ. జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలి. అక్కడ ఫ్యామిలీ అన్న పదం, కుటుంబం అన్న పదం ఉందా? 13వ వచనం కానీ 14వ వచనంలో కానీ ఈ హేతువు చేత చేత యా రైట్ ఈ హేతు ఎంతది? 14 ఓకే సారీ 14వ వచనం చేత పరలోకమందును ఆ. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఎన్ని ఏ కుటుంబము? పరలోకంలో ఉన్న కుటుంబం, భూమిలో ఉన్న కుటుంబం. అప్పుడు సంఘం రెండు కుటుంబాలకి కలయిక చెందిన చోటు సంఘం. అర్థం కాలేదు. ఇక్కడ భూమిలో మనం ఏమై ఉన్నాం? ఒక ఫ్యామిలీ అయినప్పుడు నాన్న ఉంటాడు, అమ్మ ఉంటాడు, సహోదరుడు ఉంటారు, సహోదరుడు ఉంటారు, అందరూ ఉంటారు, తాత ఉంటారు, ముత్తాత ఉంటారు, అందరూ ఉంటారు. ఓకే, ఇక్కడ మనం ఎలా ఉండాలి? కుటుంబంగా కలిసి ఉండేది. ఓకే, ఇంకొక కుటుంబం ఎక్కడ ఉంది? అది నువ్వేం చేయలే, చూడలేదు, కలవలేదు, అనుబంధం లేదు, ఏ గురించి నీకు చూసినోడితోనే నువ్వు కలవలేకపోతే చూడనోడితో ఎలా కలవలేదు? అర్థం కాలేదు. సంఘం ఒక ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ? రెండు ఫ్యామిలీ. ఒకటి లోకంలో ఉన్న ఫ్యామిలీ, ఇంకొకటి పరలోకం. లోకంలో విశ్వాసి ఫ్యామిలీ అవ్వలేకపోతే ఈ విశ్వాసి పాత నిబంధన విశ్వాసితో ఎలా ఫ్యామిలీ అవ్వగలిగింది? అర్థం కాదు. అందుకే కలవాలి. ఎన్ని భేదాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఏమై తీరాలి? భూమిలో ఉన్న సంఘ బిడ్డలు ఏమై తీరాలి? కలిసి తీరాలి, ఒక ఫ్యామిలీ అవ్వాలి. ఫ్యామిలీ ఒకరి విషయం ఒకరు ఏం చేయాలి? చెప్పు తీరాలి. ఒకటి సంపాదన ఇంకొకరికి కొందరు ఉన్నారు, ఎంత సంపాదిస్తున్నారో చెప్పరు. చెప్పగలిగితేనే కదా నువ్వు ఫ్యామిలీ కదా. మీ ఇంట్లో మీ కొడుకు ఎంత సంపాదించారో మీకు చెప్పట్లేదా? చెప్పలేదంటే ఇదేదో రాంగ్ వ్యాపారం చేస్తున్నాడు. అర్థం కాదు. ఎంత సంపాదిస్తున్నారు? అందుకే ప్రతి ఇంట్లో బడ్జెట్ చూసేది. కొంత మీ ఇంట్లో బడ్జెట్ చూసేది లేదు. అందుకే అప్పులు తీరట్లేదు. కరెంట్ బిల్లుకి 700లకు మించి ఏం చేయకూడదు, రాకూడదు. నూనె 5 లీటర్లకు మించి ఏం చేయకూడదు. వస్తే అడగాలి, ఎందుకు అయింది? ఇది అడగలేదు, ఇలాగా పారుతూనే ఉంటుంది. ఏం లేదు, ఏం తీయదు, అప్పు తీయదు. కారణం ఏంటి? బడ్జెటింగ్ లేదు. ఎంత రాబడి వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది, తేడా లేదు. కాలేదు. ఏసై చెప్పినది ఏదైనా నిర్మించాలంటే ముందు కూర్చొని ఏం చేయాలి? బడ్జెటింగ్ చేయాలి. ఎంత వీటికి కాస్ట్, ఎంత దీనికి కాస్ట్, ఎంత దీనికి కాస్ట్, అలా బడ్జెటింగ్ చేస్తే చివరికి ఏం రాదు, అప్పుడు బాగా రాదు. మా ఊర్లో ఒకటి గొయ్యి తగ్గాడు. మా ఇంటి దగ్గర, మా నాన్న ఇంటి దగ్గర గొయ్యి తగ్గాడు. ఎక్కడ ఆర్మీలో పని చేసేసి బోల్డ్ డబ్బులు సంపాదించేసాడు. గొయ్యి తగ్గాడు. వీడు తగ్గేటప్పుడు వీడి ప్లానింగ్ చాలా గొప్పది. ఎంత పెద్ద తగ్గాడు? చాలా పెద్ద తగ్గాడు. దేనికోసం? ఇడేమనుకున్నా పెద్దది తప్పుతూ ఎక్కువ నీళ్ళు వస్తుంది, నీ వ్యాపారం జీవితం తప్పుకుంటూ కిందకి వెళ్ళేసరికి నీళ్ళు లేదు. తర్వాత ప్రాజెక్ట్ ఆపేశాడు. చివరికి ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. ఏమి డబ్బులు అయిపోయినాయి, అప్పులు తీసేసుకున్నాడు, ఏం లేదు. ఇక్కడ ప్లానింగ్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. అదో అందుకే మన ఊర్లో ఉన్నాయో లేదు, బాబు తప్పేటప్పుడు ఎలా తప్పేది? చిన్నది తప్పదు. మన ఏరియాలో లేదు కానీ కలప జంక్షన్ తెలిసింది, అక్కడని బావులు ఉన్నాయి. ఎన్ని అడుగులకి? ఆ 40, 30 అడుగులకి, 20 అడుగులకి ఏముంది నీరు. అతని తవ్వేటప్పుడు చిన్నది తవ్వుతుంది. తర్వాత దాన్ని ఏం చేస్తారు? పెద్దగా చేసి నరికి బెల్ట్ వేసుకొని దానికి రింగ్ వేసుకొని ఏం చేస్తారు? వస్తారు. నేను చెప్పిన అనుకున్న ఉద్దేశం, మనం ఫ్యామిలీ అయితే తీరాలి. ఎక్కడున్న వాళ్ళతో మనం ఫ్యామిలీ కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళతో ఎలాగ మనం ఫ్యామిలీ అయితే తీరేది. ఐదోదిగా దాని 5వ అధ్యాయం 23వ వచనం. 5వ అధ్యాయం 23వ వచనం, 23, 24. క్రీస్తు సంఘమునకు ఆ. శిరస్సై లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. అప్పుడు ఇది ఎలాంటి ఒక అనుబంధం? భార్య భర్తలకు కలిగి ఉన్న అనుబంధం. ఎవరెవరికి? భార్య భర్తలకు కలిగి ఉన్న అనుబంధం. అప్పుడు భార్య భర్తలు అయితే ముందు వీళ్ళేమవ్వాలి? వరుడు పెళ్లి కుమారుడు అవ్వాలి. అర్థం కాలేదు. అలాగే సంఘానికి మనం ఏమని పిలవచ్చు? పెళ్లి కుమార్తె
అని పిలవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ వాక్య భాగంలో పురుషుడు స్త్రీ లేకపోతే భార్య భర్త, ఇది పెళ్లి అయిన తర్వాత, రైట్? పెళ్లి కాకముందు ఎవరిని కూడా ఏమని పిలవరు, భార్య భర్త అంటారు. అప్పుడు మీరు రక్షణ పొందిన చర్యలు ఎవరితో ఒప్పందం ఖాయం చేసుకున్నారు? యేసయ్యతో ఒప్పందం ఖాయం చేసుకున్నారు. అప్పుడు మీరెవరు? పెళ్లి కుమార్తె. మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? పెళ్లి కుమార్తె కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే కదా యేసయ్య ఒక మంచి ఉపమానం చెప్పారు కదా, పెళ్లి కుమారుడు వస్తాడని చెప్పేసి 10 మంది కన్యకలు ఏం చేశారు? వెయిట్ చేశారు. దాని ఏమై తీరింది? 5గురికి బుద్ధి ఉంది కాబట్టి 5గురు మాత్రమే ఏమై తీరాడు? వరుని కావగలిగి తీరారు. అలాగే తీరితే సంఘం ఎదిగి 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 ఎవరిని కలవాలి? వరుడైన యేసయ్యని కలవాలి, లేకపోతే పాపైన యేసయ్యని కలవాలి, లేకపోతే నేను పెళ్లి చేసిన పెళ్లి నాయకుడిగా ఆయన నీకేం చేయాలి? కాపాడి తీరాలి. అందుకే బుద్ధి కలిగిన వారుగా ఇప్పుడే వాక్యముతో నిలుబాటు కలిగి అభిషేకముతో నిలుబాటు కలిగి వాక్యములు వదిలి తీరండి. సంఘములు సభ్యుల ఒక రోజు ఎవరు వస్తారు? వరుడు వస్తాడు. హల్లెలూయా. చివరికి 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వంగ కవచమును ధరించుకొనుడి. తర్వాత ఎలాగనగా మనము పోరాడినది శరీరాలతో కాదు. అప్పుడు మనకేముంది? పోరాటం. పోరాడేది ఎవరు? లేదు లేదు లేదు, పోరాటం యుద్ధం చేసేది ఎవరు? మనం కాదు. మన దేశానికి మన దేశంలో యుద్ధం చేసేవాడు ఎవడు? మనం ఏమవ్వాలి? సైనికులు అవ్వాలి. సైనికులకి ఏముంది? సర్వాంగ కవచం. అర్థం కాలేదు. అప్పుడు సంఘ బిడ్డలు ఏం చేసేవారు? సైనికులుగా ఉండి తీరాలి. చెప్పలేదు, సంఘ బిడ్డలు ఏమై తీరాలి? సైనికులు పని ఏంటిది? తుపాకీ పట్టేసుకొని, హెల్మెట్ పట్టేసుకొని, చలైనా వానైనా వర్షమైనా 6 పనులు ఏం చేస్తారు? కరెక్ట్ గా చేస్తారు. ఎప్పుడు వాళ్ళు నీరు నిద్రపోరు. వాళ్ళకి టైమింగ్ ఉంది. ఆ టైమింగ్లోనే వాళ్ళు నిద్రపోయేది, ఆ టైమింగ్లోనే వాళ్ళు తినేది. వాళ్ళకి ఒక ఏముంది? ఒక పర్ఫెక్ట్ క్రమావళి ఉంది. అర్థం కాలేదు. అప్పుడు సంఘ బిడ్డలు సంఘముగా ఎదిగితే మాత్రం సరిపోదు, సైన్యముగా తయారై తీరాలి. ఎవరిని ఎదిరించడానికి? సాతాను ఎదిరించి తీరడానికి, బోధలను ఎదిరించుకు తీరడానికి, అమానుషిక శక్తులను ఎదిరించుకు తీరడానికి, అన్యారాధనలను ఎదిరించుకు తీరడానికి మనం ఏమై తీరాలి? సైన్యముగా లేచి తీరాలి. ఏం ధరించి తీరాలి? సర్వాంగ కవచం. చిన్నగారి బట్టలు నాకు సరిపోదు, నా బట్టలు చిన్నగారికి సరి. ఓకే, వేసుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్ గా అలా డిక్కీ డక్కి వేసేసుకొని చేసేయవచ్చు, కానీ ఏం కాదు, శక్తి కాదు. అలాగైతే సైన్యములు ఆయన సోల్జర్, నేను సోల్జర్. నేను సైనికుడిని, ఆయన సైనికుడు. అప్పుడు సైనికుడికి ఉన్న ఈ సర్వాంగ కవచం ఉంటుంది కదా, ఆ బాడీకి ఒదిగేటట్టుగానే ఉంటుంది. అర్థం కాదు. అలాగైతే ఏం రాకూడదు, పుట్ట రాకూడదు. అర్థం కాలేదు. ఈ సైన్యం ధరించిన కవచం ఉంది కదా, అది ఎప్పుడెప్పుడు ఏం చేయలేదు, మార్చలేదు. అందుకే ఈ బాడీని ఎప్పుడు ఒకే రీతిగా కాన్స్టెంట్ గా ఉంచాలి, ఒకే తరగతిలో ఉంచాలి. అందరికి చూడండి, టపక్కని పుట్ట జారిపోతాయి. పుట్ట జారిపోయినప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. నొప్పి ఉంది, పలుకుబడి ఉంది, ఆ తర్వాత అయితే ఆ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడికి? అపోలోకి. అర్థం కాదు. ఎందుకు? ఎక్కడికి వెళ్ళాల్సిన రక్తం, గుండెకి వెళ్ళాల్సిన రక్తం పుట్టకెళ్ళిపోవాలి. పుట్టకెళ్ళిపోవడం వల్ల గుండె ఏం చెప్తుంది? గట్టి కూర్చొని ఒరే నాకు రక్తం మీరా, నాకు రక్తం మీరా. దానికి గుండె ఏం చేస్తుంది? ఆగిపోతుంది. గుండె పొట్ట ఎలా వచ్చేది? ఈ శరీరంలో పుట్ట లోపల ఏముంది? కొవ్వు ఉంది. ఈ కొవ్వు అల్లల్లా తిరిగేసి రక్తం అడిగిన చోట్లల్లా ఎక్కువ. ఇక కడుపు ఏం చేస్తుంది? నేను రక్తమే పోను, కొవ్వు పెడతానని చెప్పి కొవ్వు ఇచ్చేది. కొవ్వు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? గుండె లోపల బ్లాక్ వచ్చింది. అందుకే దేన్ని తగ్గించాలా? ఇంకా డయాబెటీస్ దేనికి వచ్చేది? షుగర్ ఎందుకు వచ్చేది? మనకు తెలియదు. మనం ఏం చేయట్లేదు. మన శరీరంలో ఇన్సులిన్ అన్నది ఉంది, ఇన్సులిన్ అన్నది ఉంది. కానీ దానిని అయితే మన తిండి క్రమం ఎక్కువ అయిపోయి ఇన్సులిన్ ఎక్కువ 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 వచ్చేస్తుంది. ఇన్సులిన్ ఎక్కువ 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 వచ్చేసినప్పుడు ఏమవుతుంది? శరీరం మొత్తం స్వీటే. అందుకే ఎక్కడికి వచ్చకపోయిన చీమలన్నీ వచ్చేసి అమ్మయ్య సూపర్ స్వీట్ మాకు దొరికింది, చీమలు మరీ వచ్చేసింది. మనకు అర్థం కావట్లేదు. చీమలు వచ్చినప్పుడైనా మనం బుద్ధి రావాలి కదా. ఏం తగ్గించాలి? ఆహార క్రమావళిలో ఏం చేయాలి? ఇన్సులిన్ పాత్ర ఎంత కావాలో అంతే ఇచ్చుకు తీరాలి. షుగర్ క్వాంటిటీ ఏం చేయాలి? దానికి ఆహారం మానాలి. ఏం మానాలి? అన్నం మానాలి. ఎందుకు? అన్నంలో ఏముంది?
తెల్లగా ఉన్న సకల వస్తువుల్లో ఏముంది? షుగర్ ఎక్కువ ఉంది. అప్పుడు షుగర్ తగ్గి తీరడానికి ఏది? కాకరకాయ జ్యూసు, కాకర తొక్క, తర్వాత ఏడిది మన కూరగాయలు కన్నీ ఉన్న తొక్కలన్నీ తినాలి. ఎలా? ఎవరిలాగా? పశువులా. అప్పుడు నేను బోటిని పెట్టి అన్నం తినకపోతే నాకు ఏం రాదు, తృప్తి కాదు, ఇది రాదు, బయటికి రాదు. మరి అన్నం తింటే జీవితాంతం ఏం తినాల్సి వస్తుంది? అర్థం కాలేదన్నమాట. అదే నువ్వు ఒక సైనికుడైతే ఎప్పుడు నువ్వు రోగిగా ఉండలేదు, ఎప్పుడు నువ్వు ఆరోగ్యవంతంగా ఉండి తీరగలిగేది. అందుకే సైనికుడు ఎప్పుడు తన వారి బాడీని ఏం చేసేది? కంట్రోల్లో ఉంచేది. సైనికుల్ని ఒకసారి మీరు పరామర్శించి అడగండి, వాళ్ళతో మాట్లాడండి. అయ్యా మీకు నిద్ర వచ్చినప్పుడు మీరు ఎలా పడుకోరు? పడుకోనరా నాయన, కట్టుకి కన్ను పడనివ్వను, కారణం నిద్ర నేనేయాక ఒదిగించేసుకొని వచ్చేది. 8 గంటల డ్యూటీ అంటే 8 గంటలు. 8 దాటి అయితే ఆయన పడుకునేది తుపాకీ ఎక్కడ పెట్టేసుకుని. ఎందుకో వాళ్ళు ఏమి కూడా మార్చరు, బట్టలు కూడా మార్చరు. ఎప్పుడు వాళ్ళు బట్టలు మార్చేది? ఖాళీగా ఇంటికి వచ్చినప్పుడే వాళ్ళు బట్టలు వెళ్ళారు. అక్కడ ఉండే వాళ్ళు బట్టలతోనే. అందుకే వాళ్ళకి ఉతకడానికి అక్కర్లేదు, ఉండడానికి అవన్నిటికీ మనుషులు ఉన్నారు. అర్థం కాలేదు, నాకు ఉండడం లేదు. అందుకే సంఘం ఏమైతే నా సైన్యముగా తయారై తీరాలి. అందుకే ఇక్కడ ఒకసారి దేవుని యొక్క దాసుని ఎక్కడికి ఎక్కడికి తీశారు? ఎముక తన లోకంలోకి తీసుకెళ్లారు. దేవుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు, ఈ ఎముకలన్నీ జీవిస్తాయి. అప్పుడు చెప్పారు, నీవు సెలవిస్తే ఇవన్నీ ఏమైతే ఇరుతు ఏమైతే ఇరుతు జీవం కలిగి ఇరుతు జీవం కలిగి ఉన్నదని చూచి ఉండగా అవి అన్ని ఏమైతే ఒక సైన్యముగా అవుతుంది. అలాగైతే దేవుని యొక్క బిడ్డలు సంఘముగా ఏమైతే ఒక సైన్యముగా లెగాలి. ప్రార్థన చేయడానికి లెగాలి, ఉపవాసం చేయడానికి లెగాలి, ఆరాధన చేయడానికి లెగాలి, సువార్త చేయడానికి లెగాలి. అలా వీటిని దేవుని ద్వారా సంఘం అని పిలిచేది. అది నేను పరిశోధించే సంఘమా కాదా పరిశోధన ఈ వాక్యాల ద్వారా దేవుడు మీ అందరూ దీవించుడు గాక. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడదాం, ఒక పాట పాడదాం. ఆ టైంలో కానుకలు వేసుకుందాం.